ఎస్క్యూఎల్‌లో మోస్ట్ కామన్‌గా అందరూ కన్‌ఫ్యూజ్ అయ్యే కాన్సెప్ట్ యూనియన్ అండ్ యూనియన్ ఆల్. యూనియన్ అండ్ యూనియన్ ఆల్ అనే కాన్సెప్ట్స్ మనకు 2 టేబుల్స్‌లో ఉన్న డేటాను అపెండ్ చేయడానికి యూజ్ అవుతాయి. సో, ఫస్ట్ మనం బేస్ టేబుల్ అయిన ఒక టేబుల్‌లో 2023లో రిలీజ్ అయిన మూవీస్ అన్నిటిని కన్సిడర్ చేద్దాం. అండ్ అనదర్ టేబుల్‌లో 2024లో రిలీజ్ అయిన మూవీస్ అన్ని కన్సిడర్ చేద్దాం. ఇప్పుడు ఈ 2 టేబుల్స్‌లో డూప్లికేట్ రికార్డ్ 'హనుమాన్' అనే మూవీ మనకు కామన్‌గా ఉంది. ఈ 2 టేబుల్స్ మధ్య యూనియన్ పెర్ఫార్మ్ చేసినప్పుడు డూప్లికేట్స్ అనేవి మనకు ఆటోమేటిక్‌గా రిమూవ్ అయిపోతాయి. సో, రిజల్ట్‌లో మనకిప్పుడు ఓన్లీ బేస్ టేబుల్ నుంచి 'హనుమాన్ 2024' అనే రికార్డ్ ఉంటుంది. సో, 'హనుమాన్ 2024' అనే రికార్డ్ మనకు ఓన్లీ రిజల్ట్‌లో 1 టైమే వస్తుంది. కానీ యూనియన్ ఆల్ పెర్ఫార్మ్ చేసినప్పుడు 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. డూప్లికేట్స్‌ని యూనియన్ ఆల్ అలౌ చేస్తుంది. సో, దీని క్వెరీ ఎలా రాస్తామంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ అండర్ స్కోర్ 2023 యూనియన్ ఆల్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ అండర్ స్కోర్ 2024 ఇలా రాసినప్పుడు మనకి డూప్లికేట్స్ని అలౌ చేస్తుంది. యూనియన్ ఆల్ యూజ్ చేసాం కాబట్టి. సో, 'హనుమాన్ 2024' అనే రికార్డ్ మనకి 2 టైమ్స్ కనపడాలి. సో, ఇక్కడ చూసుకుంటే మనకు 'హనుమాన్ 2024' అనే రికార్డ్స్ 2 టైమ్స్ ఉంది. సో, అదే ఇప్పుడు ఈ 2 టేబుల్స్ మధ్య యూనియన్ పెర్ఫార్మ్ చేస్తే మనకు 'హనుమాన్ 2024' అనేది 1 టైమే కనపడుతుంది రిజల్ట్‌లో. సో, ఇలా 2 టేబుల్స్ మధ్య యూనియన్ కానీ, యూనియన్ ఆల్ కానీ పెర్ఫార్మ్ చేయాలంటే కొన్ని స్పెసిఫిక్ రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్ ఏంటో తెలిస్తే కామెంట్ చెయ్యి. ఇలాంటి మరిన్ని యూజ్‌ఫుల్ ఎస్‌క్యూఎల్ కాన్సెప్ట్స్ కోసం ఎస్‌క్యూఎల్ స్వాతిముత్యం పేజ్‌ని ఫాలో చేసుకొని ఉండు.